వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. ఆహార పదార్థాల కొనుగోలు సమయంలో నాణ్యతా ప్రమాణాలను పరిశీలించి కొనుగోలు చేయాలన్న నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్. ఆలేరు శాసనసభ్యులు బీర్లా ఎల్లయ్య గురించి మాట్లాడే స్థాయి బీఆర్ఎస్ నాయకులకు లేదు. తురకపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ధనావత్ శంకర్ నాయక్ ఆరోపణ. అధికారులు మండలాల పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించాలి. నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ వెల్లడి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు అస్తవ్యస్తం. నిద్రలో అధికార యంత్రాంగం. సిపిఐ మాస్లైన్ డివిజన్ కార్యదర్శి కొత్తపల్లి రేణుక ఆరోపణ. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్. శ్రీరామ్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో లారీ ఓనర్లకు డ్రైవర్లకు ఉచిత ఆరోగ్య శిబిరం. కార్మిక నేత బీటీ రణాదివే ఆశయాలను కొనసాగిద్దాం. సిఐటియు జిల్లా కమిటీ పిలుపు. భారతీయ జనతా పార్టీ మున్సిపల్ శాఖ అధ్యక్షులు కడారి కల్పన యాదవ్ ఆధ్వర్యంలో 46వ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. గూండాల మండలంలో గ్రామ పంచాయతీ సభ్యులకు శిక్షణా శిబిరాలు. సుమన్ షోటోకాన్ కరాటే అకాడమీ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు అభినందనలు తెలిపిన కరాటే మాస్టర్స్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. ఆహార భద్రతలో భాగంగా ప్రజలు పదార్థాల కొనుగోలు సమయంలో నాణ్యతా ప్రమాణాలను పరిశీలించి కొనుగోలు చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ కోరారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ప్రజలలో అవగాహన కల్పించే నిమిత్తం సోమవారం జిల్లా ఆహార భద్రత నియంత్రణ శాఖ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ నుండి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం వరకు ఈట్ రైట్ స్టే హెల్తీ పేరున నిర్వహించారు. ఆహార భద్రతలో భాగంగా ప్రజలు ఆహార పదార్థాల కొనుగోలు సమయంలో నాణ్యతా ప్రమాణాలను పరిశీలించి కొనుగోలు చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ కోరారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ప్రజలలో అవగాహన కల్పించే నిమిత్తం సోమవారం జిల్లా ఆహార భద్రత నియంత్రణ శాఖ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ నుండి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం వరకు ఈట్ రైట్ స్టే హెల్తీ పేరున నిర్వహించిన నడక క్లాక్ టవర్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు వ్యక్తిగత ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, దైనందిన జీవితంలో ఆహారంతో పాటు వ్యాయామం చాలా అవసరమని, అలాగే ప్రజలు కల్తీ ఆహారం బారిన పడకుండా ఆహార పదార్థాలు కొనే ముందు జాగ్రత్తగా చూసి కొనుగోలు చేయాలని, నాణ్యతను, ఎక్స్పైరీ డేట్ను చూడాలని, ఎక్కడైనా ఆహార వస్తువులు కల్తీ అయినట్లయితే తక్షణమే ఫిర్యాదు చేస్తే వెంటనే ఆహార భద్రతా అధికారులకు ఫోన్ చేస్తే వారు దాడులు నిర్వహించి తగిన చర్యలు తీసుకుంటారని తెలిపారు. ప్రభుత్వం తరఫున ప్రజల ఆరోగ్య సంరక్షణకై నల్గొండ జిల్లాలో సుమారు 100 మంది వీధి వ్యాపారులకు ఫుడ్ సేఫ్టీ శాఖ తరఫున లైసెన్సులు మంజూరు చేసినట్లు ఆయన తెలియచేయడమే కాకుండా వీధి వ్యాపారులకు లైసెన్సులు అందజేశారు. ఆహారం కల్తీ కావడం వల్ల ప్రజల ఆరోగ్యానికి హాని కలిగే అవకాశం ఉందని, అందువల్ల ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని కల్తీ లేకుండా ఆహార పదార్థాలు అమ్మాల్సిన అవసరం ఉందని వ్యాపారులకు సూచించారు. ఈ ప్రచార వాహనం 10 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా పర్యటించి ప్రజలలో కల్తీ ఆహార వస్తువుల వల్ల జరిగే ప్రమాదాలు, కల్తీ ఆహార పదార్థాలు కొనుగోకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తల చర్యలపై వివరిస్తుందని తెలిపారు. ఆహార భద్రత జోనల్ అధికారి జ్యోతిర్మయ్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ శివశంకర్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, జిల్లా క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ నరసింహారావు నేత, డాక్టర్లు తదితరులు ఈ నడక కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్లా ఎల్లయ్య గురించి మాట్లాడే స్థాయి బీఆర్ఎస్ నాయకులకు లేదని తురకపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ధనావత్ శంకర్ నాయక్ తీవ్రంగా విమర్శించారు.
తుర్కపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అర్హత లేని బీఆర్ఎస్ నాయకులు నిన్న నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యపై చేసిన ఆరోపణలు అసత్యమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య గురించి మాట్లాడే స్థాయి బీఆర్ఎస్ నాయకులకు లేదని తుర్కపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ధనావత్ శంకర్ నాయక్ తీవ్రంగా విమర్శించారు. తుర్కపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అర్హత లేని బీఆర్ఎస్ నాయకులు నిన్న నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యపై చేసిన ఆరోపణలు అసత్యమని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయని, పార్లమెంటు సమావేశాల్లో కూడా ఆ ప్రాజెక్టు అవినీతి అంశాలు వెలుగులోకి వచ్చాయని గుర్తు చేశారు. ప్రస్తుతం ఆలేరు ప్రాంతానికి వస్తున్న నీళ్లు గతంలో స్వర్గీయ డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన జలయజ్ఞం ప్రాజెక్టుల ఫలితమని తెలిపారు. ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య స్వంత ఖర్చులతో సుమారు 100 చెరువులను నింపుతూ రైతులకు, ప్రజలకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకుంటున్నారని కొనియాడారు. ఇది చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు అర్థం లేని విమర్శలు చేస్తున్నారని అన్నారు. అలాగే సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు చాడా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజానాయకుడు బీర్ల ఐలయ్య గురించి మాట్లాడే స్థాయి కొందరు బీఆర్ఎస్ నాయకులకు లేదని విమర్శించారు. ఎమ్మెల్యే కృషితో 3700 ఇందిరమ్మ ఇళ్లు మంజూరై పేదల సొంతింటి కల నెరవేరుతుందని తెలిపారు. వాసాలమర్రి గ్రామంలో సుమారు 200 ఇళ్ల నిర్మాణం జరుగుతోందని, నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణం, విద్యాభివృద్ధి కోసం తుర్కపల్లి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. గతంలో బీఆర్ఎస్ నాయకులు పాలించిన 10 ఏళ్లలో ఆలేరు అభివృద్ధి వెనుకబడిందని, ప్రస్తుతం ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నాయకత్వంలో అభివృద్ధి వేగంగా జరుగుతుందని అన్నారు. ఇకనైనా బీఆర్ఎస్ నాయకులు వాస్తవాలను గ్రహించి అనవసర ఆరోపణలు మానుకోవాలని, లేని పక్షంలో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా సర్పంచుల ఫోరం ప్రచార కార్యదర్శి బుక్యా రాజారాం నాయక్, ఆలేరు మార్కెట్ కమిటీ డైరెక్టర్ పట్టు నాయక్, డీసీసీ ఉపాధ్యక్షులు ధనావత్ భాస్కర్ నాయక్, డీసీసీ కార్యదర్శి ధనావత్ మోహన్ బాబు నాయక్, సీనియర్ నాయకులు అయినాల మహేందర్ రెడ్డి, ఎన్ఎస్యుఐ ఆలేరు అధ్యక్షులు గడ్డమిది నిఖిల్ గౌడ్, నాయకులు బాలు యాదవ్, విజయ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న ఏదైతే తుర్కపల్లి టౌన్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు అల్లూరు రామచంద్రారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆలేరును అభివృద్ధి చేయాలి అనేదో ప్రభాకాలు పలుకుతున్నాడు. ఆయన అభివృద్ధి ఏందో తెలుసుకోవాలి. ముందుగా గ్రామాలకు వచ్చి ప్రజాపాలన ఏర్పడిన తర్వాత ప్రతి ఊర్లో గ్రామ సభలు పెట్టి ప్రతి అర్హులైన పేదవారందరికీ గుర్తించి ఈరోజు ఆలేరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున 3000 ఇండ్లు తీసుకొచ్చిన ఘనత బీర్ల ఐలయ్య గారిది. ఈరోజు మీరు ఆగం చేసిన వాసాలమర్రిని 200 ఇండ్లు ముఖ్యమంత్రి గారిని ఒప్పించి, గతంలో ఉన్న మీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆగం చేసిపోతే మా ముఖ్యమంత్రి గారి చొరవతోటి, మా ఎమ్మెల్యే గారి చొరవతోటి ఈరోజు 200 ఇండ్లు ఇచ్చి వాసాలమర్రి పోయి చూడు రామచంద్రారెడ్డి గారు, ఆ ఆలేరు అంటే ఇలా అభివృద్ధి అవుతుందో. ఈరోజు ప్రతి ఊర్లో ఇందిరమ్మ ఇండ్లు, సన్నబియ్యం, ఉచిత కరెంటు, అలాగే సీసీ రోడ్లు, లింక్ రోడ్లు, ఏ విధంగా ఆలేరును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న మా ఐలయ్య గారిని చూసి ఓర్వలేక, నీకు దమ్ము లేదు, అసలు నీకు మాట్లాడే నైతిక విలువ కూడా లేదు మా ఎమ్మెల్యే గారి మీద మాట్లాడేది. అంటే పదే భూముల వ్యవహారం మాట్లాడతావు. నీకు దమ్ము ఉంటే నిరూపించు. రేపు తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర రా, మేము వస్తాం. మేము మా ఎమ్మెల్యే గారు ఎక్కడ కబ్జాలు చేసిండో, ఎక్కడేం చేసిండో మేము వస్తాం, మీరు రండి, చర్చిద్దాం. మీరు భాగంగా దాన్ని ఏది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సుజల స్రవంతి ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టుగా నామకరణం చేసి ఇవాళ ఆ ఏదైతే రాజశేఖర రెడ్డి చేసిన ప్లాన్ ప్రకారమే మనకు వాటర్లు వస్తున్నాయి. అది మనకు ఈరోజు ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మనకు ఇవాళ నీళ్ళు ఇస్తున్నాయంటే అన్నదాతలు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి గ్రామంలో ప్రతి చెరువు నింపుతుంటే వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అది చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు లేనిపోని అబండాలు చేస్తున్నారు. ఇవన్నీ మీకు అవగాహన లేదు, అవగాహన లోపంతో మాట్లాడుతున్నారు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, మీది కమిషన్ కొరకు గతంలో రాజశేఖర రెడ్డి ఏ ఒక్క గ్రామాన్ని ముంపు గ్రామంగా రాకుండా ప్రతి ఒక్క ప్రాజెక్టును కట్టుకుంటా ఏ గ్రామం లేవకుండా వాళ్ళకు ముంపు బాధ్యత రాకుండా చేసి ఇవాళ మల్లన్న సాగర్ నుంచి బస్వాపూర్ దాకా కెనాల్ కూడా ఆ రోజు మనం కంప్లీట్ చేసిన దాఖలాలు ఉన్నాయి. మీరు ఎక్కడ కట్టలే, మీరు కట్టింది 4 పంప్ హౌస్లు, అవన్నీ కూలిపోయినాయి.
మీకు ఏది తెలిసినాయో అది తెలియకుండా ఉన్నదాన్ని మీరు గోదావరి నది నుంచి ఎల్లంపల్లి, మిడిమానేరు, రంగనాయక అట్లా చూసుకొని రండి. మరి మిడిమానేరు నుంచి, మేడిగడ్డ నుంచి వచ్చిన వీడియోలు ఏమైనా ఉంటే పెట్టండి. మేము ఏమంటున్నామంటే గతంలో మన రాజశేఖర రెడ్డి చేసిన ప్లాన్ ప్రకారమే చాలా ప్రాజెక్టులు కట్టిరు కాంగ్రెస్ గవర్నమెంట్. ఇవాళ బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు వచ్చి ఏ ఒక్కటి కంప్లీట్ చేయలేకపోయారు. ఏది మన మిగులు బడ్జెట్ను ఉపయోగిస్తే వాళ్ళు అంతా కమిషన్ కొరకు ఇక కాళేశ్వరం అని పేరు పెట్టి లక్షల కోట్లు దోచుకున్నారు. దానికి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఈరోజు ఈ ఆలేరు నియోజకవర్గంలో గోదావరి నీళ్లు పారుతున్నాయంటే అది కేవలం మన ప్రాంత ఎమ్మెల్యే ప్రభుత్వ బీర్లా ఐలయ్య గారు తెస్తున్నారు. వారు సొంత డబ్బులతోని అక్కడక్కడ డీబీలు ఏర్పాటు చేసి కెనాల్ను కొంచెం ప్రాబ్లం ఉన్న సొంత డబ్బులు వెచ్చించి అక్కడక్కడ మిషన్లను పెట్టి చాలా ఇలా రైతులకు ఉపయోగపడే విధంగా చేస్తూ ఉన్నాడు. ఉండి ఇలా ఆలేరు ప్రజల మన్ననలు పొంది మొన్న జరిగిన స్థానిక ఎన్నికల్లో కానీ, మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కానీ ప్రజలు ఎవరిని చూసి ఓటేసి బ్రహ్మరథం పట్టిరు, ఏ పార్టీకి అందాలం ఎక్కించారు. ఇక ఇప్పుడు మీకు 3 సార్లు దెబ్బ పడ్డా కూడా మీకు కనివిప్పు అవుతలేదు. మీరు స్థాయి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇలా స్థాయి అనేది ప్రజలు నిర్ణయిస్తారు, ప్రజలు నిర్ణయించి కూర్చోబెట్టారు కాబట్టి ఆ స్థాయికి వెళ్ళినారని మీరు మర్చిపోయారు. మీకు గతంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే రామచంద్రారెడ్డి గారికి మీకు మీ స్థాయి ఏంది, మీరు కనీసం జడ్పీటీసీగా కూడా గెలవలేదు. అట్లాంటివి మీరు ఇలా ఒక ప్రభుత్వ విప్పు మీద మాట్లాడితే ఇలా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆలేరు నియోజకవర్గాన్ని ముందుండి ఇలా రేషన్ కార్డు ఇప్పించడంలో కానీ, ఇల్లులు ఇప్పించడంలో కానీ, పెన్షన్ ఇప్పించడంలో కానీ, ఇలా రోడ్ల విషయంలో కానీ ఇలా మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి సుమారు 1000 కోట్లు తీసుకొచ్చి ఇలా ఆలేరుని అభివృద్ధి ప్రతంలో పెడుతున్నారు. ఇలా ఆలేరు అభివృద్ధి చెందుతుంది అంటే మీరు 10 సంవత్సరాల పాటు పాలించి ఇలా ఆలేరు ప్రజలకు నరకం చూపించి ఇలా ఆలేరుని సుమారు ఒక 20-30 సంవత్సరాలు వెనుకకు తీసుకెళ్ళి దాన్ని ఇలా ఆలేరు గౌరవ ఎమ్మెల్యే శ్రీ బీర్లా ఐలయ్య గారు దాన్ని గాడిలో పెట్టి ప్రతి ఒక్క విలేజ్కి అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఇలా ఏ విలేజ్కి పోయినా ఇందిరమ్మ ఇల్లులు ఉన్నాయి. మీరు ఒక ఏదో పెద్దగా మాటలు మాట్లాడి మేమేదో ఇది చేసి డబల్ బెడ్రూమ్ అన్నారు, అల్లుడు వస్తే అన్నారు, కోడలు వస్తే అన్నారు. ఇలా మీరు ఒక గుడిసె కట్టిన పాపాన పోలేదు. అట్లాంటిది మీరు ఇలా ప్రజానాయకుల మీద మాట్లాడితే ఇలా ప్రజలు చూసి నవ్వుతున్నారు. మీరు కనీసం మాట్లాడితే అవగాహనతోని ఇలా ఆలేరులో ఏం జరుగుతుంది, ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది, వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది. ఇలా నీళ్ళ గురించి మాట్లాడుతున్నారు ఆయన ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి. అసలు నీళ్ళు ఏ ప్రాజెక్ట్ నుంచి ఏ ప్రాజెక్టులు వచ్చినాయి. ఇలా మీ మిత్రపక్షం బీజేపీ మీ మంత్రే చెప్తుండు, మీరు రాసుకొని పూసుకొని మాట్లాడే బీజేపీ పార్టీ మీ కేంద్ర మంత్రే చెప్పిండు కాళేశ్వరం మొత్తం కూలిపోయింది, కేసీఆర్ కుటుంబం దాన్ని ఏటీఎంగా వాడుకుంది కాళేశ్వరాన్ని, మొత్తం 1000 కోట్ల లక్షల కోట్ల రూపాయలు నీళ్లు కొట్టుకోపోయినాయని చెప్పేసి కేంద్ర మంత్రి స్వయంగా ఇప్పుడు నడుస్తున్న పార్లమెంట్లోనే చెప్పిండు కదా. మీకు అది వినబడతలేదా? మీరు అది చూస్తారు. రబీ ధాన్యం సేకరణ ప్రారంభమైనందున మండల ప్రత్యేక అధికారులు వారి మండలాల పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో కలిసి ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. రబీ ధాన్యం సేకరణ ప్రారంభమైనందున మండల ప్రత్యేక అధికారులు వారి మండలాల పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో కలిసి ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలు, పంచాయతీ కార్యాలయాలలో యుద్ధ ప్రాతిపదికన ఫైబర్ నెట్వర్క్ ఏర్పాటు చేయడం పూర్తి చేయాలని అన్నారు. ఈ నెల 10న ఆయా శాఖలలో ఇంజనీరింగ్ అధికారుల ద్వారా చేపట్టిన పనులపై సమీక్ష నిర్వహించడం జరుగుతుందని, అందువల్ల సంబంధిత శాఖల అధికారులు వారి పనులకు సంబంధించిన పూర్తి వివరాలతో సిద్ధంగా ఉండాలన్నారు. ఈ నెల 14న నిర్వహించే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అవగాహన కల్పించేందుకు గాను విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించాలని, అలాగే వివిధ పథకాల కింద లబ్ధిదారులకు ఆస్తుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని తెలిపారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ మాట్లాడుతూ జాతీయ SC/ST కమిషన్కు సంబంధించిన కేసుల నివేదికలను తక్షణమే సమర్పించాలన్నారు.
రబీ ధాన్యం కొనుగోలు ప్రారంభమైనందున నిర్దేశించిన కొనుగోలు కేంద్రాలకు అవసరమైన సామాగ్రి ముందే పంపిణీ చేయాలని మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. అన్ని కొనుగోలు కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, ORS ప్యాకెట్లు ఉంచాలని, ధాన్యం కొనుగోలు సాఫీగా సాగించుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. కాగా ఈ సోమవారం రెవెన్యూ శాఖకు 61, ఇతర శాఖలకు 52, మొత్తం 113 ఫిర్యాదులు వచ్చాయి. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి, DFO రాజశేఖర్, దేవరకొండ, చండూరు RDOలు రమణారెడ్డి, శ్రీదేవి, జిల్లా అధికారులు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. సూర్యాపేట పట్టణంలో చేస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, పనులలో నిర్లక్ష్యం వహిస్తున్న కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ CPI మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ నుండి బాలాజీ గ్రాండ్ వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం ధర్నా చేశారు. పోలీసులు ధర్నా చేస్తున్న వారిని అరెస్టు చేసి స్టేషన్కి తీసుకెళ్లడం జరిగింది. సూర్యాపేట పట్టణంలో చేస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, పనులలో నిర్లక్ష్యం వహిస్తున్న కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ CPI మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ నుండి బాలాజీ గ్రాండ్ వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం ధర్నా చేశారు. పోలీసులు ధర్నా చేస్తున్న వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా CPI మాస్ లైన్ పార్టీ డివిజన్ కార్యదర్శి కొత్తపల్లి రేణుక మాట్లాడుతూ, సూర్యాపేట పట్టణంలో ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను నిర్వహిస్తుండగా ఆ పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్ KNR కన్స్ట్రక్షన్స్ వారు 6 నెలల్లో పూర్తి చేయాల్సిన పనులను నేటి వరకు పూర్తి చేయలేదని, పనుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఏ బజారులో చూసినా, ఏ వాడలో చూసినా డ్రిల్లింగ్ మిషన్ గుంతలు, నాలాల కోసం తవ్విన పెద్ద పెద్ద గోతులతో ప్రజలకు రవాణా ఇబ్బందులు కలుగుతున్నాయని వారు ఆవేదన చెందారు. అతుకుల గతుకుల రోడ్ల మీద అనేక సందర్భాలలో ప్రయాణికులు కాళ్ళు చేతులు విరగ్గొట్టుకుంటున్న సందర్భాలున్నాయని అన్నారు. అదేవిధంగా పనుల పట్ల నిర్లక్ష్యపూరిత వైఖరి అవలంబిస్తున్న KNR కన్స్ట్రక్షన్స్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని ఏడల మా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. రోడ్డుపై బైఠాయించి ధర్నా చేస్తున్న సందర్భంలో పట్టణ పోలీసులు బ్యానర్ను చించివేస్తూ నాయకులందరినీ అరెస్టు చేశారన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న నాయకులను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో CPI మాస్ లైన్ పార్టీ జిల్లా నాయకులు కారింగుల వెంకన్న, PDSU రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్ర అఖిల్ కుమార్, ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు పేర్ల నాగయ్య, POW జిల్లా అధ్యక్షులు మారసాని చంద్రకళ, జిల్లా ఉపాధ్యక్షులు సూరం రేణుక, సహాయ కార్యదర్శి సంతోషి మాత, కోశాధికారి జయమ్మ, TUCI జిల్లా కార్యదర్శి సయ్యద్ హుసేన్, PYL జిల్లా అధ్యక్షులు కర్ణాకర్, పార్టీ నాయకులు శేషగిరి మోహన్, నారాయణ, భిక్షం, POW జిల్లా నాయకులు పద్మ, లక్ష్మి, పావని, అనసూయ, రేణుక, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారామపురం గ్రామంలో సోమవారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మండల వైద్యాధికారి డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంపును సర్పంచ్ కాళీ పద్మ వెంకన్న ప్రారంభించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపురం గ్రామంలో సోమవారం రోజున ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మండల వైద్యాధికారి డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంపును సర్పంచ్ కాళీ పద్మ వెంకన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కాళీ పద్మ వెంకన్న మాట్లాడుతూ గ్రామస్తులు రక్త పరీక్షలు, BP, షుగర్ పరీక్షలను చేయించుకోవాలని అన్నారు. ప్రభుత్వం నుండి ఉచితంగా మందులు అందిస్తారని వివరించారు. డాక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఈ మెగా హెల్త్ క్యాంపులో 70 మంది ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారని, అందులో 15 మంది రక్త నమూనా పరీక్షలు చేయించుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, గ్రామస్తులు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
చిన్న కత్తెర కత్తెర బాగాలేదు. ఇది పరిగడుపులో వేసుకో, ఇది మధ్యాహ్నం వేసుకో, ఈ రెండు పొద్దున కొంచెమే పెరిగింది, ఏం కాదు. ఈ మందు తీసుకుంటాడు, వేసుకో, ఏం కాదు. కంట్రోల్ ఉంది. కంట్లోకి కావాలంటే మనం అని చెప్పాలి. గోళీలు బయట గోళీ వాడేదమ్మా. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ సంస్థ 50 వసంతాలు విజయవంతంగా పూర్తి చేసుకుని తమ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ రవాణా వాహన రంగంలో ఉన్న లారీ యాజమాన్యాలు డ్రైవర్ల శ్రేయస్సు కోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. సోమవారం కోదాడ లారీ ఓనర్స్ అసోసియేషన్లో నిర్వహించిన శ్రీ ఆరంభం వెహికల్ లోన్ ఢిల్లీ నుండి దిండిగల్ కార్యక్రమంలో భాగంగా భారీ ఉచిత ఆరోగ్య పరీక్షలు, ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ సంస్థ 50 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకొని తమ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ రవాణా వాహన రంగంలో ఉన్న లారీ యాజమాన్యులు డ్రైవర్లు శ్రేయస్సు కోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. సోమవారం కోదాడ లారీ ఓనర్స్ అసోసియేషన్లో నిర్వహించిన శ్రీ ఆరంభం వెహికల్ లోన్స్ ఢిల్లీ నుండి దిండిగల్ కార్యక్రమంలో భాగంగా భారీ ఉచిత ఆరోగ్య పరీక్షలు, ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరానికి పెద్ద సంఖ్యలో లారీ డ్రైవర్లు, యాజమాన్యులు హాజరై సేవలు పొందారు. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ ఎర్రెన్ని కుసుమ వెంకటరత్నం, డిఎస్సి శ్రీనివాస్ రెడ్డి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జిల్లాని కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రైవర్లు దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరమని పేర్కొన్నారు. ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని, డ్రైవర్లు తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అలాగే
ఆయుష్మాన్ భారత్ కార్డులు, శ్రీరామ్ ఫైనాన్స్ సంస్థ అందిస్తున్న వివిధ రుణ పథకాలు, బీమా సదుపాయాలు, సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు డ్రైవర్లకు అవసరమైన సలహాలు అందిస్తూ సంస్థ సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ హజంజా అలీ, జోనల్ బిజినెస్ హెడ్ మహిపాల్ రెడ్డి, స్టేట్ హెడ్ ప్రదీప్, రీజనల్ మేనేజర్ రామారావు, బ్రాంచ్ మేనేజర్లు శ్రీనివాస్, రేవన్, శ్రీరామ్ ఫైనాన్స్ సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. So next is Mr. Kaja Garu. So ఇలాగో ఐసర్ ట్రాక్టర్ అండి ఇప్పుడు మీకు ఇవాళ డెలివరీ చేయబోతున్నాము. సో మీరు కూడా రావాలి. మన మున్సిపల్ చైర్మన్ గారు మరియు లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామలేన్ శ్రీనివాస్ గారు, ఓకే, అదేవిధంగా మన ఆర్టీఓ జిలాని గారు మరియు ఇక్కడికి వచ్చిన పత్రికా విలేకరులకు మరియు వివిధ ప్రజాప్రతినిధులకు మరియు లారీ డ్రైవర్స్ అండ్ అసోసియేషన్ మెంబర్స్ అండ్ పనిచేసే కార్మికులకి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమం అనేది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడున్న డ్రైవర్స్ అందరికీ కూడా అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడంతో పాటు మెడికల్, అదేవిధంగా లారీ డ్రైవర్ ఓనర్ కావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కాబట్టి ప్రతి ఒక్క లారీ డ్రైవర్ కూడా ఓనర్గా కావాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. మీరు ఎంతో కష్టపడతారు కాబట్టి మీకు కూడా ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఇక్కడ వీళ్ళు ఫ్రీ హెల్త్ చెకప్. నమస్కారం. ఈ వచ్చిన ఇక్కడ పోలీసుల వారికి, ఇక్కడ ఉన్న శ్రీరామ్ ఫైనాన్స్ వారికి కూడా అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీరు పెట్టిన ప్రోగ్రాంలో చాలా బాగుంది. దీన్ని మీరు ఇప్పుడు సార్ చెప్పారు, అందరూ కూడా ఫైనాన్స్గా మీరు అందరూ ఉపయోగించుకొని అందరూ దీంతో బాగుండాలని నేను మనసారా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు డెలివరీ చేస్తున్నాము సార్, మీరు కూడా రావాలి. నెక్స్ట్ ప్రమాణ స్వీకారం సార్ నరేష్ ఫ్రేమ్ లో ఉండు. ఓకే గుడ్. పి నరేష్ గారు, ఈవీ ఆటో టీవీఎస్, సో వాళ్ళకు కూడా దొరుకుతుంది. సో నెక్స్ట్ మీరు రావాలండి. అదే శ్రీరామ్ 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 శ్రీరామ్. ఆనర్ చేస్తున్నారు అన్నా, చూడండి ఒక్కసారి. మైపాల్ రెడ్డి సార్ గారు, జోనల్ హెడ్. సో ఆల్రెడీ యాలా మండలి నర్సయ్య గారికి ఆనర్ చేశారు. మైపాల్ రెడ్డి గారికి కూడా ఆనర్. కౌన్సిలర్ నరేష్ గారు. మేడం ఇట్లా టవల్ లాగారు, అది షాల్వా కాకుండా ఏం కాదు, బాగుంటుంది. వైస్ ప్రెసిడెంట్ చంద్రమోహన్ గారు కూడా ఆనర్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ మీరు తీయాలి. కూడా డీసీపీ డిఎస్పీ సార్, కూడా డిఎస్పీ సార్ ఇప్పుడు తీస్తున్నారు. ఫస్ట్ లెట్ డ్రాప్ ఓపెన్. సో సెకండ్ తీస్తున్నారు మన మేడం. ఏమొచ్చింది ఫస్ట్ నేమ్? ఏ జనార్దన్. ఏ జనార్దన్ ఫ్రమ్ కోడాడా. 9951968996. ఉన్నారా ఇక్కడ?
వస్తున్నారా? వెరీ గుడ్. సో సెకండ్ తీశారు జిల్లాని సార్, హోటల్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారు. మేడం తీశారా? మీరు ఇచ్చే ఈ ఫైనాన్స్ సపోర్ట్ కావచ్చు, ఈ ఇంజన్ నుంచి వచ్చే సపోర్ట్, ఇవాళ కొత్తగా అయిందని నేను టైర్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు అని, టైర్స్ చేసే సపోర్ట్స్ కావచ్చు, ప్లస్ మీ మెకానికల్ సపోర్ట్ కావచ్చు, ఇవన్నీ కొత్త కొత్త తరహా ఉన్నాయి. ఇవాళ రేపు ఈ ఓనరు బతకలేని అంటే చితికిపోయిన పరిస్థితిలో ఉన్నారు ఓనర్స్ అందరూ కూడా. ఎందుకంటే నేను అదే రవాణా శాఖలో ఉన్నా కాబట్టి, నేను కూడా కింద స్థాయి నుంచి ఇదే కోదాడలో వచ్చి ఉన్నాను కాబట్టి నాకు ప్రతిదీ తెలుసు. ప్లస్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా పేపర్ని బట్టి కూడా సులభమైన వాయిదాలలో వాళ్ళకు లోన్ ఇవ్వడం జరుగుతున్నది. వాళ్ళకు మేము కంపెనీ 50 సంవత్సరాల నుంచి కంపెనీ నడుస్తుంది శ్రీరామ్ ఫైనాన్స్. ముఖ్య ఉద్దేశము, మా కంపెనీ యొక్క ఉద్దేశము లారీ డ్రైవర్లను ఓనర్లుగా చేయడము, ఓనర్లను ఇంకా మరింత బలోపేతం చేయడానికి. వాళ్ళకు ప్రతి డే వాళ్ళ ఎన్నంటూ ఉంటాము. వాళ్ళ వాహనానికి కావాల్సిన ఇన్సూరెన్స్, వాళ్ళకు పర్సనల్ కావాల్సిన ఇన్సూరెన్స్ కూడా మేము ఇవ్వడం అవుతుంది. దాన్ని కూడా పర్సనల్ ఇన్సూరెన్స్కు వడ్డీ లేని ఇన్సూరెన్స్ ఇస్తున్నాము. ఒకటేసారి ఇన్సూరెన్స్ కట్టుకోవాలన్నా కూడా ఇబ్బంది, దానికి కూడా వడ్డీ లేకుండా ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా నెల నెల కట్టుకునే సులభ వాయిదాలు కూడా అవకాశం ఉంది. ఇక్కడికి వచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ భారత కార్మిక వర్గ పోరాట యోధుడు సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షులు కామ్రేడ్ బిటి రణదేవే 36వ వర్ధంతిని సిఐటియు జిల్లా కార్యాలయం భువనగిరిలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, కల్లూరి మల్లేశం పాల్గొని బీటీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. భారత కార్మిక వర్గ పోరాట యోధుడు సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షులు కామ్రేడ్ బిటి రణదేవే 36వ వర్ధంతిని సిఐటియు జిల్లా కార్యాలయం భువనగిరిలో సోమవారం రోజున ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శకులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, కల్లూరి మల్లేశం పాల్గొని బీటీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిటి రణదేవే కేవలం ఒక నాయకుడే కాదు, కార్మిక వర్గానికి ఒక సిద్ధాంతకర్త అని, దేశంలో కార్మిక హక్కుల కోసం, దోపిడీ లేని సమాజం కోసం ఆయన చేసిన కృషి మరువలేనిదని, నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అన్నారు. ప్రస్తుత పాలకులు కార్మిక చట్టాలను యజమానులకు అనుకూలంగా మారుస్తున్నారని, 29 చట్టాలను 4 కోర్లుగా మార్చి కార్మికులను బానిసలుగా చేస్తున్నారని విమర్శించారు. బీటీఆర్ పిలుపునిచ్చిన ఐక్యత మరియు పోరాటం అనే నినాదంతో కార్మిక లోకం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతనాలు, సామాజిక భద్రత కల్పించే వరకు సిఐటియు పోరాటాన్ని ఉధృతం చేస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దాసరి పాండు, మాయా కృష్ణ, జిల్లా కమిటీ సభ్యులు గంధమల్ల మత్తయ్య, ప్రజా సంఘాల నాయకులు దయ్యాల నరసింహ, వనం రాజు, చింతల శివ, బందెల ఎల్లయ్య, సుందర్, కవిత, ధనమ్మ, సీను తదితరులు పాల్గొన్నారు. బిటి రణదేవే గారు మొత్తం దేశంలో కార్మికోద్యమంలో, ముఖ్యంగా తెలంగాణ సాయుధ పోరాటం జరుగుతున్న కాలం నుంచి కూడా ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో ఉండి, ఈ తెలంగాణ సాయుధ పోరాటానికి తుపాకుల ద్వారా మనం తిరుగుబాటు చేయాలని కలకత్తా థీసిస్లో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి బిటి రణదేవే గారు. అనేక ఉద్యమాలకు సారథ్యం వహించిన వ్యక్తి. సుమారు సిఐటి వ్యవస్థాపకుల్లో అధ్యక్షుడిగా 20 సంవత్సరాలు ఆల్ ఇండియా అధ్యక్షుడిగా కొనసాగింది. తను మహారాష్ట్ర ఒక సద్బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన, పేదల పక్షాన పనిచేయాలని చెప్పి నిరంతరం తన జీవితాంతం నుంచి పనిచేసిన వ్యక్తి. భగత్ సింగ్ను ఉరిదీసినప్పుడు భగత్ సింగ్ ఉరిశిక్షకు ఎందుకు మీరు ఖండించలేదని చెప్పి మహారాష్ట్రలో గాంధీ మీటింగ్లోకి వెళ్ళి గాంధీని ప్రశ్నించిన వ్యక్తి బిటి రణదేవే గారు. 40లో తను జైలు జీవితం గడిపిన, అనేక సంవత్సరాలు జైలు జీవితంలో గడిపిన వ్యక్తి బిటి రణదేవే గారు. తను ఆశించింది, కోరుకున్నది ఈ దేశంలో కార్మిక వర్గ రాజ్యం రావాలి, అప్పుడే ఈ దేశంలో ఉన్న ప్రజలు సుఖ సంతోషాలతో ఉండడం సాధ్యమవుతుందని చెప్పి భావించిన వ్యక్తి బిటి రణదేవే గారు. ఆ రోజుల్లో ఉన్న ఉమ్మడి కార్మిక సంఘం పోరాటాలకి వదిలేస్తున్న క్రమంలో ఈ దేశంలో కార్మిక వర్గం రాజ్యం రావాలి అంటే ఇప్పుడున్న ఈ కార్మిక సంఘం ద్వారా సాధ్యం కాదు, నూతన కార్మిక సంఘం అవసరమని చెప్పి భావించి సిఐటిని స్థాపించడంలో ముందుండి పనిచేసిన వ్యక్తి.
వ్యవస్థాపక అధ్యక్షులుగా పనిచేసిన వ్యక్తి బీటీ రణజీవ గారు కానీ వారి సత్యమణి బీటీ విమల రణజీవ గారు. బీటీ అని అంటే బాలచంద్ర త్రియంబక్ రణజీవ పేరు, పూర్తి పేరు. బీటీ రణజీవగా ఫేమస్గా ఉన్న వ్యక్తి, ఉన్నత విద్యావంతుడు. ఆ రోజుల్లోనే అనేక అంశాల పట్ల తను చివరికి 85 సంవత్సరాల్లో చనిపోతున్న సమయంలో కూడా తను డాక్యుమెంట్ని తయారు చేసి రాసిన వ్యక్తి. అంటే చివరి వరకు తను ఊహ తెలిసినప్పటి నుంచి తను చనిపోయే నాటికి కూడా ఈ వ్యవస్థ మార్పు కోసం పనిచేసిన వ్యక్తి, నిరాడంబరంగా ఉన్న వ్యక్తి. ఈ దేశంలో కమ్యూనిస్టు ప్రమాణాలని ప్రజలకు తీసుకెళ్లడంలో, కమ్యూనిస్టు పార్టీని దగ్గర తీసుకురావడంలో ముందుండి పనిచేసిన వ్యక్తి బీటీ రణజీవ గారు. మరి ఈరోజు తనకు నివాళులు అర్పించడం అనంటే తను ఏదైతే ఆశించినాడో కార్మిక వర్గ రాజ్యం రావాలని, దానికోసం మనం పోరాటం ద్వారానే తన ఆశయాలను సాధించడం వల్ల ఉంటుంది. ఇప్పుడు తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆ రోజు 10 గంటలకి వ్యతిరేకంగా పోరాడింది. ఇవాళ నరేంద్ర మోడీ 10 గంటలు పెంచుతూ లేబర్ కోడ్ చేసిన పరిస్థితి ఉంది. కార్మిక సంఘాలను పెట్టుకునే హక్కులు ప్రశ్నార్థకం చేసిన పరిస్థితి ఉంది. అందుకే లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. అదే సమయంలో కార్మికులను సంఘటితంగా ఐక్యంగా ముందుకు తీసుకెళ్లి ఈ కార్మిక వర్గ రాజ్య స్థాపనలో మనం అందరం భాగస్వామ్యం కావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ బీటీ రణజీవ గారికి మరొకసారి ఘనంగా జోహార్లు అర్పిస్తూ భారతీయ జనతా పార్టీ మున్సిపల్ శాఖ అధ్యక్షులు కడారి కల్పన యాదవ్ ఆధ్వర్యంలో చౌటుపల్ మున్సిపాలిటీ కార్యాలయంలో ఈరోజు 46వ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ పతాకం మున్సిపల్ కార్యాలయంలో ఎగురవేయడం జరిగింది. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ పార్టీ స్థాపించి 46 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ యొక్క మహనీయుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ మున్సిపల్ శాఖ అధ్యక్షులు కడారి కల్పన యాదవ్ ఆధ్వర్యంలో చౌటుపల్ మున్సిపాలిటీ కార్యాలయంలో ఈరోజు 46వ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా భారతీయ జనతా పార్టీ పతాకం మున్సిపల్ కార్యాలయంలో ఎగరవేయడం జరిగింది. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ పార్టీ స్థాపించి 46 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆ యొక్క మహనీయుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దూడల భిక్షంగౌడ్, జిల్లా మాజీ ఉపాధ్యక్షులు రమణగోని శంకరయ్య, సీనియర్ నాయకులు ముత్యాల భూపాల్ రెడ్డి, మాజీ ఫ్లోర్ లీడర్ పోలోజు శ్రీధర్ బాబు, దిండు భాస్కర్, 2వ వార్డు కౌన్సిలర్ పోలపల్లి లక్ష్మి, ముత్తయ్య, 6వ వార్డు కౌన్సిలర్ ఆలే శ్రీలత చిరంజీవి, 18వ వార్డు కౌన్సిలర్ మున్సిపల్ ప్రధాన కార్యదర్శి బుడ్డా సురేష్, కంచర్ల గోవర్ధన్ రెడ్డి, కాసుల వెంకటేశం గౌడ్, ఉడుగు వెంకటేశం గౌడ్, కడారి ఐలయ్య యాదవ్, గోషిక పురుషోత్తం, వరగంటి భానుప్రకాష్, వంగాల రాము, గుండెబైన వేణు, బూత్ అధ్యక్షులు బాతరాజు ప్రవీణ్, ఇటుకాల దామోదర్ రెడ్డి, మార్గం స్వామి, కాసోజు కనకాచారి, గోషిక ధనంజయ, గోషిక భావన, ఋషి తదితరులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నూతనంగా గెలిచిన గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్లకు మరియు వార్డు సభ్యులకు శిక్షణా శిబిరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ ఎంఏ సలీం మాట్లాడుతూ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు వారి యొక్క గ్రామంలో వార్డులను పరిశీలించి ఏ వసతులు తక్కువగా ఉన్నాయో చూసుకొని గ్రామ పంచాయతీలో తీర్మానం చేసుకుని పనులను ప్రారంభించాలని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నూతనంగా గెలిచిన గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్లకు మరియు వార్డు సభ్యులకు శిక్షణా శిబిరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీఓ ఎంఏ సలీం మాట్లాడుతూ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు వారి యొక్క గ్రామంలో వార్డులను పరిశీలించి ఏ వసతులు తక్కువగా ఉన్నాయో చూసుకొని గ్రామ పంచాయతీలో తీర్మానం చేసుకొని పనులను ప్రారంభించాలని అన్నారు. ప్రతి వార్డు సభ్యుడు ప్రతి నెల గ్రామ పంచాయతీ మీటింగ్లో పాల్గొనాలని, 3 నెలలు హాజరు కానట్టు అయితే అట్టి సభ్యుడు పదవి కోల్పోవడామని అన్నారు. గ్రామ సర్పంచ్కి సహకరిస్తూ గ్రామ అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. గ్రామానికి నిధులు ఏ విధంగా వస్తాయనేది అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ దేవేందర్, జూనియర్ అసిస్టెంట్ రవీందర్ రెడ్డి, వివిధ గ్రామాల పంచాయతీ సెక్రటరీ, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. ఎన్ని సంవత్సరాల వరకు అర్హుడు కాడు, మళ్ళా ఎన్నికల్లో పోటీ చేస్తానికి ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాలు. ఒకసారి అలాంటి రుజువు అయితే 6 సంవత్సరాల వరకు ఆ సర్పంచ్
సర్పంచ్ మళ్ళా ఎలక్షన్లో నిలబడడానికి ఇప్పుడు కాలేదనుకో, రుజువు కాలేదు, అది అభియోగం కాదు, తప్పుడు అభియోగం అని తెలియదు అనుకో, తన విధులు మళ్ళీ. నా పేరు ఎంఏ సలీం. నేను మండల పంచాయతీ అధికారి, గుండాల మండలం. మీ మండలంలో ఉన్నటువంటి అందరు వార్డు మెంబర్లు, సర్పంచులు, పంచాయతీ సెక్రటరీల మీద మొదటి ఆఫీసర్గా నేను ఉన్నాను. మీ గ్రామంలో ఏదన్నా రిపోర్ట్ పంపించాలన్నా, రిపోర్ట్ తీసుకోవాలన్నా నా నుంచి నడుస్తుందన్నమాట. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 2018లో పంచాయతీరాజ్ యాక్ట్ కొత్త తీసుకొచ్చింది. ఆ యాక్ట్కి లోబడే మాకు గ్రామ పంచాయతీ విధి విధానాలు, అలా చేయవలసినటువంటి కార్యక్రమం దాని మీద ఆధారపడి ఉన్నాయి. నా వాయిస్ అర్థమవుతుంది అందరికీ? ప్రాబ్లం లేదని క్లియర్ ఉందని. మీరు కొత్తగా ఇప్పుడు ఎన్నిక వచ్చేలో భాగంగా మీరు చేయాల్సినటువంటి పనులు ఎలా చేయాలనే దాని మీదనే ట్రైనింగ్ కోసం 5 రోజులు ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఈ ట్రైనింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు 5 సంవత్సరాల పాటు మీరు చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. గ్రామ పంచాయతీ సమావేశాలు కావచ్చు, గ్రామ సభలు కావచ్చు, గ్రామ పంచాయతీ అభివృద్ధి పనులు కావచ్చు, ఈ శిక్షణ ప్రతి దానికి కూడా ఒక చట్టం పద్ధతి తీసుకొచ్చి చట్ట ప్రకారంగా చేయాల్సి ఉండాలి. చట్టాన్ని పక్కన పెట్టి ఇష్టానుసారం వార్డు సభ్యులు కానీ సర్పంచ్ కానీ చేయడానికి లేదు. ప్రతి దానికి ఒక చట్టం ఉంది. చట్టాన్ని లోబడే మనం చేయాలి. ప్రతి నెల మీరు వచ్చిన తర్వాత 3 నెలలైంది కదా, ప్రతి నెల సమావేశానికి పోతున్నారా? ఎందుకు ఒకసారి పోతారు? నెలకు ఒక్కసారి. నెల అంటే మీకు పోయిన గ్రామ పంచాయతీ సమావేశానికి ఈ సమావేశానికి గడువు 30 రోజులు, అంటే 27 రోజులకే మీరు నోటీస్ రావాలి. గ్రామ పంచాయతీ సమావేశం పెడుతున్నాం, సమావేశం మీరు రావాలని చెప్పి 3 రోజుల ముందు మీ నోటీస్ పంపాలి. అది గ్రామ సభ కానీ గ్రామ పంచాయతీ సమావేశం కానీ. అదే ఒకవేళ ఈ గ్రామ పంచాయతీ సమావేశాలు 2 రకాలు ఉంటాయి. ఒక రకమైనది సాధారణ సమావేశం. సాధారణం అంటే కరెక్ట్ 30 రోజుల కేసు ఉంది. ఒకటి అత్యవసర సమావేశం. అత్యవసరం అంటే ఏంటి? ఇప్పుడు కొన్ని నిధులు వచ్చినాయి ప్రభుత్వం నుంచి, ఉన్న పడంగా మామూలు చేయాలి. ఇప్పుడు సర్పంచ్ గారు ఏదో చెప్తారు, ఇస్తారంటే తర్వాత నాకు చెప్పలేదు, మా చేయకుండా చేసుకొని కొత్త పంచాయతీ ప్రభుత్వానికి అప్పుడప్పుడు ఆ సమావేశానికి సంబంధించిన ప్రతి సంతకం చేసిన పంచాయతీ మీద సర్పంచ్ సెక్రటరీ సంతకాలు కావాలి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? అత్యవసరం అంటే దానికి 1 రోజు సరిపోతుంది. రేపు పెట్టుకుంటున్నాం ఎంత చేయకపోతే అయిపోతాం. దానికి మరీ ముఖ్యంగా మీ 2 విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి 20J అనే ఒక రిజిస్టర్ ఉంటుంది, 20K ఒక రిజిస్టర్ ఉంటుంది. అంటే 3 నెలలు వరుసమ్మటి ఒక గౌరవ వార్డు సభ్యుడు సమావేశానికి హాజరు కాకపోతే 3వ మీటింగ్ చూసిన తర్వాత 4వ మీటింగ్లో ఆయన సభ్యత్వాన్ని రద్దు చేస్తాం. ఇక మళ్ళీ ఆయన వచ్చేది లేదు, క్లోజ్. కాబట్టి ఖచ్చితంగా ఒకసారి 1-2 సార్లు మనకి ఇబ్బందులు ఉంటాయి. పెళ్లిళ్ళను, పేరెంటాలను, చావులను, అందులో 1-2 సమావేశాలు అనివార్య కారణాల వల్ల సహజం మానవ జరుగుతున్నది. కానీ అదే సిస్టంలో 3 సార్లు కనుక మీరు మిస్ అయితే 4వ సారి అవకాశం లేదు. అది మైండ్లో బాగా పెట్టుకోవాలి. మిర్యాలగూడ పట్టణంలోని స్థానిక హౌసింగ్ బోర్డులో సుమన్ షోటోకాన్ కరాటే అకాడమీ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి రామకృష్ణ నాయక్, కొండపల్లి క్రాంతికుమార్ విచ్చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు. గట్కో సెల్ఫ్ డిఫెన్స్ జూడో శిక్షణ ఇవ్వడానికి సూర్యాపేట జిల్లా కోదాడ నుండి కొండపల్లి క్రాంతికుమార్ విచ్చేసి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. మిర్యాలగూడ పట్టణంలోని స్థానిక హౌసింగ్ బోర్డులో సుమన్ షోటోకాన్ కరాటే అకాడమీ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి రామకృష్ణ నాయక్, కొండపల్లి క్రాంతికుమార్ విచ్చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు. గట్కో సెల్ఫ్ డిపార్ట్మెంట్ జూడో శిక్షణ ఇవ్వడానికి సూర్యాపేట జిల్లా కోదాడ నుంచి కొండపల్లి క్రాంతికుమార్ విచ్చేసి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఇట్టి శిక్షణలో సుమారు 150 మంది విద్యార్థులు పాల్గొని శిక్షణ పొందారు. ఈ సందర్భంగా సుమన్ షోటోకాన్ కరాటే
కరాటే అకాడమీ ఆఫ్ ఇండియా జాతీయ జనరల్ సెక్రటరీ సీనియర్ కరాటే మాస్టర్ రామకృష్ణ నాయక్ మాట్లాడుతూ సమ్మర్ శిక్షణ కేంద్రాలను ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకోవాలని తెలిపారు. అందరూ కూడా కరాటే నేర్చుకోవాలని, మన మిర్యాలగూడలో సరికొత్త టెక్నాలజీలతో మెరుగైన శిక్షణ, మీ పిల్లవాడికి కావాల్సిన బెస్ట్ టెక్నిక్ మేము ట్రైనింగ్ ఇవ్వబోతున్నాము అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ కరాటే నేర్చుకోండి, ప్రతి ఒక్కరికి కరాటే నేర్పించండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కొండపల్లి క్రాంతి కుమార్ మాట్లాడుతూ సమాజంలో మహిళల మీద జరుగుతున్న అనేకమైన సంఘటన దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా కరాటే నేర్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డ్యాన్స్ మాస్టర్ నవీన్, అజయ్, కరాటే మాస్టర్ దివ్య, శివభారతి, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
ఇది గట్కా గేమ్ అనేది నేషనల్ గేమ్, చాలా బాగుంటుంది. పంజాబ్లో కూడా చాలాసార్లు కూడా టోర్నమెంట్ అయింది. మన క్రాంతి మాస్టర్ కూడా పార్టిసిపేట్ చేశారు. వివిధ పంజాబ్, హర్యానా వేరే వేరే రాష్ట్రాల్లో కూడా పార్టిసిపేట్ చేసి అవార్డు సాధించారు. అదే ముఖ్యంగా క్రాంతి కుమార్ సార్ని కూడా నేను 2 వారాల నుంచి అడుగుతున్నాను, డేట్ దొరక్క ఈరోజు ఈ సండే మనకు డేట్ ఇచ్చారు. మరి ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా కంపల్సరీ ప్రతి సండే కొత్త ట్రిక్స్తో మీ ముందుకు రాబోతున్నాను. ఎందుకంటే సుమన్ షోటోకాన్ కరాటే అకాడమీ కరాటే ఒకటే పరిమితం కాదు. కరాటే, జూడో, జిమ్నాస్టిక్, వేపన్, డ్రాగన్ స్టిక్, వెయిట్ లాస్, ఫిజికల్ ఫిట్నెస్, డ్యాన్స్, జుంబా, గట్కా ఇవన్నీ గేమ్స్ కూడా మన అకాడమీలో నేర్పిస్తున్నాము. బాలికలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ అకాడమీని సద్వినియోగపరచుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ కరాటే శిక్షణ అనేది కరాటే ఎందుకు నేర్చుకోవాలి సార్, కరాటే నేర్చుకుంటే ఏమొస్తుంది అంటే నేటి సమాజంలో మహిళల మీద జరుగుతున్న అనేకమైన సంఘటనలు దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్క ఇంటి నుంచి ఒక పాప కానీ బాబు కానీ. నా పేరు కొండపల్లి క్రాంతి కుమార్, మాది కోదాడ. నేను కోదాడలో కరాటే మాస్టర్గా క్లాసులు చెప్తున్నాను. ఇక్కడ గత 30 సంవత్సరాల నుంచి మన రామకృష్ణ నాయక్ మాస్టర్ ఎప్పటి నుంచో కలగన్న ఇన్స్టిట్యూట్ ఈరోజు మన మిర్యాలగూడలో స్టార్ట్ చేయడం జరిగింది. దానికి మన గట్కా నేను ఎన్ఎస్ కంప్లీట్ చేసుకొని పాఠ్యాలలో సాయి అకాడమీలో కంప్లీట్ చేసుకొని వచ్చాను. అయితే మన మిర్యాలగూడలో ఇన్స్టిట్యూట్లో ఒకసారి క్యాంప్ పెడదాం కానీ అని అంటే నేను క్యాంప్ పెట్టడం కోసం ఇక్కడ వచ్చాను. పిల్లలందరూ ఈ గేమ్ని నేర్చుకొని బాగా ఇంప్రూవ్మెంట్ సాధించి నేషనల్ గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి లెవెల్లో ఎదిగేటట్టు కృషి చేస్తానని మనవి చేస్తున్నాను. హెడ్లైన్స్ మరోసారి. ఆహార పదార్థాల కొనుగోలు సమయంలో నాణ్యతా ప్రమాణాలను పరిశీలించి కొనుగోలు చేయాలన్న నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్. ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య గురించి మాట్లాడే స్థాయి బీఆర్ఎస్ నాయకులకు లేదు. తురకపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ధనావత్ శంకర్ నాయక్ ఆరోపణ. అధికారులు మండలాల పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించాలి. నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ వెల్లడి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు అస్తవ్యస్తం, నిద్రలో అధికార యంత్రాంగం. సిపిఐ మాస్లైన్ డివిజన్ కార్యదర్శి కొత్తపల్లి రేణుక ఆరోపణ. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్. శ్రీరామ్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో లారీ ఓనర్లకు డ్రైవర్లకు ఉచిత ఆరోగ్య శిబిరం. కార్మిక నేత బీటీ రణాదివే ఆశయాలను కొనసాగిద్దాం, సిఐటియు జిల్లా కమిటీ పిలుపు. భారతీయ జనతా పార్టీ మున్సిపల్ శాఖ అధ్యక్షులు కడారి కల్పన యాదవ్ ఆధ్వర్యంలో 46వ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. గూండాల మండలంలో గ్రామ పంచాయతీ సభ్యులకు శిక్షణా శిబిరాలు. సుమన్ షోటోకాన్ కరాటే అకాడమీ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు అభినందనలు తెలిపిన కరాటే మాస్టర్స్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.